జమ్మూ కశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 33కు పెరిగింది. ఘటనలో గాయపడ్డ పలువురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొలుత 9 మంది చనిపోగా ప్రస్తుతం మృతుల సంఖ్య పెరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం మెరుగుపడిన తర్వాత తీర్థయాత్రకు వచ్చే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. భక్తుల కోసం ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. మరోవైపు కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని దోలాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించి మెరుపు వరదలు ముంచెత్తాయి. పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయి 4 చనిపోయారు. జమ్మూ డివిజన్లో వరుసగా 3వ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. దోడాలో ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలకు చినాబ్, దాని ఉపనది తావి ఉగ్రరూపం దాల్చాయి. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దోడా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఒక ఇల్లు కూలిపోవడంతో 2 మరణించగా ఆకస్మిక వరదల్లో చిక్కుకుని మరో 2 మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ కూడా సంభవించినట్టుగా సమాచారం. నదులు, వాగుల వద్దకు వెళ్లొద్దని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కథువా జిల్లాలో అత్యధికంగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మూలో 8.5, కత్రాలో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జమ్మూ, సాంబా, కథువా, రియాసీ, ఉధంపూర్, రాజౌరి, రాంబన్, దోడా, కిష్త్వార్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు జమ్మూ కశ్మీర్లోని అనేక సేవలకు అంతరాయం కలిగించాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిందని, ఇంటర్నెట్ సౌకర్యం చాలా స్లోగా ఉందని తెలిపారు. 2014-2019 భయంకరమైన రోజుల తర్వాత ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ అనుభవించలేదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఒమర్ అబ్దుల్లా ఫోన్లో మాట్లాడారు. కుండపోత వర్షాల వల్ల జరిగిన నష్టం గురించి వివరించారు. వీలైనంత త్వరగా ఇంటర్నెట్ కనెక్టివిటీని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.